ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు క్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. నేను ఫాదర్ చిన్నయ్య పుదోట, సెయింట్ ఆగ్నేస్ ప్యారిష్ ప్రీస్ట్, గుంటూరు. మరలా ఈ 3వ శుక్రవారం రోజున కట్రపాడు దేవాలయానికి వచ్చి ఉన్నాం. ఈ 3వ శుక్రవారం రోజున మరియ తల్లి ఏ అద్భుతం చేసిందో తొందరలోనే మనం చూడబోతూ ఉన్నాం. 2 శుక్రవారాలు ఆ తల్లి గొప్ప అద్భుతాలు చేస్తే, ఈ రోజున ఎలాంటి అద్భుతాన్ని ఒక ప్రేరణ ద్వారా, ఒక స్ఫూర్తి ద్వారా ఈ రోజున చేయబోతుందో మనం చూద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుని తల్లి, మనందరి తల్లి మరియ తల్లి ఎప్పుడు మనకు చెప్పే మాట, దేవునికి దగ్గరగా ఉండండి, నిత్యము ఆయనను ప్రార్థించండి, నిరతము ఆయన సన్నిధి చేరి వేడుకొనండి అని. అద్భుత రీతిలో మన మధ్యలో ఎన్నో సూచక క్రియలు చేస్తున్న మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ ఆమె చెప్పిన మాట మనం అనుసరిస్తామని మాట ఇస్తూ, నిత్యము దేవుని ఆరాధించడానికి నిత్య ఆరాధన మందిరము మన విచారణలో నిర్మాణం చేయబోతూ ఉన్నాం. ఈరోజు శంకుస్థాపన జరుగుతూ ఉంది. ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరము ఏకీభవించి మనం శంకుస్థాపన చేయబోయే ఈ ఆరాధన మందిర నిర్మాణము త్వరగా పూర్తి కావాలని, వేల కొలది భక్తులు ఇక్కడికి వచ్చి మరియ తల్లికి ఇష్టమైన రీతిలో తన కుమారుని ఆరాధించే అవకాశాన్ని మనకొసగమని ఈ ప్రార్థనలో అందరము జత కలిసి వేడుకున్నాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. సర్వశక్తిమంతుడా, ప్రేమగల తండ్రి, మా యేసయ్య, కట్రపాడు విచారణకు ఈరోజు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ విచారణలో మరియ తల్లి మా కోసం ఎంతగా తప్పిస్తుందో, మేము ఏ విధంగా జీవించాలని కోరుకుంటుందో అద్భుత రీతిలో మాకు తెలియజేస్తూ ఉన్నారు. కృతజ్ఞతగా మీకు సన్నిహితంగా జీవించాలని ఈ ప్రాంగణములో ఈ ఆరాధన మందిర నిర్మాణాన్ని చేపట్టబోతూ ఉన్నాము. నిత్య ఆరాధన మందిరములో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకునే విధముగా ఈ నిర్మాణము ముందుకు సాగాలి అని, నిర్మాణములో పాలు పంచుకొని పనిచేసే ప్రతి ఒక్కరూ నేర్పరితనముతో, మంచి మనస్సుతో, ఇది ఆధ్యాత్మిక కార్యక్రమము కనుక మీరు నిత్యము కొలువై ఉండునట్లుగా ఈ మందిర నిర్మాణాన్ని వారు చేయాలి అని, అందుకు కావలసిన ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. మాకు తోడుగా ఉండండి, మీ దీవెనలు మా అందరి పైన కురిపించండి. మీ అతి పవిత్ర నామములో అడిగి వేడుకొనుచున్నాము. అందరము కలిసి మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని కూడా వేడుకుంటూ, ఆ తల్లిని మనతో కలిసి ప్రాంగణములో చేసే ప్రార్థనలో జత కలిసి తన కుమారుని మనందరి కోసం వేడుకొనమని ఈ పాట ద్వారా ఆమెను ప్రత్యేకముగా మనందరి కోసం ప్రార్థించమని వేడుకున్నాం. అందరికి తెలిసిన పాట, జననీ ఓ మరియా. తర్వాత ప్రార్థన చేయాలి. జీవితయానములో మాతోడుగా నిలువుమమ్మా,
శుభం తోడుగా నిలుపుమమ్మా, శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. శుభములు గూర్చు నీ నామం నిరతము నాలో స్మరింతు. మధురముని ప్రేమ ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములు మా తోడుగా నిలుపుమమ్మా, మా తోడుగా నిలుపుమమ్మా. తండ్రి వందనం, తండ్రి వందనం, స్తోత్రం, తండ్రి స్తోత్రం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా వందనం, యేసు ప్రభువా స్తోత్రం, యేసు ప్రభువా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా వందనం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, పరిశుద్ధాత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. సర్వశక్తి గల సర్వేశ్వర ఆదగల ప్రభా, మీకే స్తుతి ఆరాధన ఘనత వైభవం. కలవరి కొండలో మీరు మరణించేటువంటి సమయంలో నీ తల్లిని మా తల్లి అయినటువంటి మరియ మాతను మాకందరికీ ఆదరణకర్తగా మీరు వసగి ఉన్నారు. ఆమె ప్రార్థన సహాయం ద్వారా పరలోక ద్వారాలు తెరవబడి అగ్ని జ్వాలల వంటి ఆత్మను అపోస్తులపై మీరు కుమ్మరించి ఉన్నారు. మీకే స్తుతి ఆరాధన ఘనత వైభవములు. ఇప్పటి వరకు కూడా తిరుసభను మమ్మల్ని అందరినీ కూడా తల్లి ప్రార్థన సహాయం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తూ ఉన్నారు ప్రభా. మా ఈ కట్రపాడు విచారణలో మరే తల్లి ద్వారా జరిగినటువంటి ఈ సూచన, తల్లి కళ్ళ నుండి వస్తున్నటువంటి రక్తపు దారులు, వాటిని అన్నింటిని కూడా మేము ఒక సందేశముగా స్వీకరించి మా హృదయాల్లో మేము మార్పు తెచ్చుకునే విధముగా మీరు ఒక దర్శనాన్ని ఇక్కడ మరీ తల్లి ద్వారా మీరు మాకు ప్రసాదించి ఉన్నారు. స్తోత్రములు. మరి ఆ తల్లి ద్వారా వస్తున్నటువంటి రక్తధారల చిహ్నముగా ఇక్కడ మరి ఒక దివ్య ప్రసాద నిత్య మందస్సాన్ని ఏర్పాటు చేయాలన్నటువంటి తలంపును మీరు కలిగించినందుకు మీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని ఏర్పాటు చేయడానికి మరి ఫాదర్ కిరణ్ గారి ఆధ్వర్యంలో మరి అనేక మంది దాతలు మీరు ముందుకు పంపించి ఉన్నారు. వారిలో మీరు ప్రేరణ కలిగించినందుకు వేలాది వందనాలు. ఎవరైతే ఈ మందిరానికి సహాయపడుతూ ఉన్నారో వారందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మందిరము త్వరలో పూర్తయ్యే విధముగా ఎలాంటి ఆటంకము లేకుండా ఇక్కడ నిత్య ఆరాధన ఏ విధంగా మరియ తల్లి తన గర్భంలో ఆ లోకరక్షకుడైనటువంటి బాలయేసుని నవమాసాలు గర్భంలో ధరించి ఉన్నదో అదే విధముగా ప్రభువా ఇక్కడ మిమ్మల్ని మేము నిత్యము కూడా ఆరాధించుకునేటువంటి విధముగా ఈ మందిరాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండగా మమ్మల్ని అందరినీ దీవించండి. ఈ మందిర నిర్మాణానికి సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను, మేస్త్రులను, ఇక్కడ పనిచేసేటువంటి వారిని, ఈ గ్రామస్తుల్ని, విచారణ గురువులను అందరూ కూడా మీరు కృపలో భద్రపరుచుకొని ఆ తల్లి ప్రార్థన సహాయం ద్వారా మాకు కావలసిన ఆశీర్వాదం దయచేయమని అనాథుడైన క్రీస్తు ద్వారా మీకు మనం ఇచ్చేస్తున్నాము. ఏలిన వారు మీతో ఉందరుగాక, ఆత్మతో ఉందరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు ఈ శంకుస్థాపన దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుతురుగాక. కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలన్, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే, ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్యా వచ్చునుగాక,
నీదు రాజ్యము యేసయ్యా జారుతుందండి. పట్ట మీద బెటర్ పట్ట మీద లైన్ కాపాడుము యేసయ్యా కాలు ముందుకు పెద్దలు కొట్టండి. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు క్రీస్తువుల సహాయ మాత, క్రీస్తువుల సహాయ మాత, క్రీస్తువుల సహాయ మాత. అందరం కూడా దేవాలయంలోకి వెళ్దాం, దివ్య బలి పూజలో పాల్గొందాం.